ఆపరేషన్ టైగర్ మహారాష్ట్రలో శివసేన యూబీటీలో చీలికలను విజయవంతంగా ముగించారు ఏక్నాథ్ షిండే. 6 ఎంపీలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ స్పీకర్ కు లేఖ ఇప్పించారు. ఈ వ్యవహారంపై శివసేన యూబీటీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు అని ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ ముగిసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఢిల్లీలో జరిగిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9 మంది ఎంపీల్లో అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజేలతో పాటు పార్టీకి చెందిన ఏకైక రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. విప్ జారీ చేసినప్పటికీ 6 రెబల్ ఎంపీలు నగేష్ అస్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దిన్ పాటిల్, ఓం ప్రకాష్ రాజనింబాల్కర్, భావు సాహెబ్ వాక్ చౌరీలు సమావేశానికి దూరంగా ఉన్నారు. వారు తమను ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించినట్లు సమాచారం. లోక్సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని వారు లోక్సభ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. శివసేన యూబీటీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అందుకే తాము పార్టీ మారుతున్నట్లు స్పీకర్ కార్యాలయంలో చెప్పినట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆపరేషన్ టైగర్ మొదలు పెట్టగానే ఆయన చేసిన ఎగ్జిక్యూటివ్ ప్లాన్ కీలకంగా మారింది. పలు ప్రాంతాల్లో ఉన్న శివసేన యూబీటీ ఎంపీలు తెల్లవారుజామున ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. ఏక్నాథ్ సైతం ఢిల్లీ వెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసి తిరిగి ముంబై చేరుకున్నట్లు సమాచారం. ఎంపీల విలీనానికి సంబంధించి ప్రక్రియ పూర్తి కాగానే శివసేన యూబీటీ ఎంపీలు పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లారు. దేశ రాజకీయాలను బీజేపీ కలుషితం చేసిందని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఒక్కో అసమ్మతి ఎంపీకి 15 కోట్ల రూపాయలు ఇవ్వగా అదనంగా మరో 10 కోట్లు ఇచ్చినట్లు ఆరోపించారు. ద్రోహం చేసిన తర్వాత తిరుపతి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదం పొందడమా అంటూ ఎద్దేవా చేశారు. రెబల్ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారని సంజయ్ డిమాండ్ చేశారు. इतने आसान नहीं है इस बार की बेईमानी बहुत महंगी पड़ेगी एकनाथ शिंदे को भी और ये जो 5-6 जो गद्दार लोग हैं उनको भी. अब हम चुप नहीं बैठने वाले. सुबह बताया हम लोगों ने. और भारतीय जनता पार्टी ने जिस तरह से देश की राजनीति में गंदगी बढ़ाई है. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 6 ఎంపీలు శనివారం నాడు ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. ఏక్నాథ్ షిండేని కలిసి పార్టీ మార్పునకు గల కారణాలు, లోక్సభ స్పీకర్ కు అందించిన వినతి పత్రం గురించి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు రెబల్ ఎంపీలకు శివసేన యూబీటీ నేతలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నుండి విడిపోవడంతో పాటు సీట్ల మార్పు డిమాండ్ను తిరస్కరించాలని స్పీకర్ ని ఉద్ధవ్ వర్గం కోరుతోంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ టైగర్ లో భాగంగా ఎంపీల కార్యక్రమం ముగిసిందని, ఇక మిగిలి ఉంది ఎమ్మెల్యేలేనంటూ ఏక్నాథ్ వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు.